దేవునికి స్తోత్రం. ఆత్మీయ తల్లిదండ్రికి నా వందనాలు. మేము ఏ రీతిగా ఇంటికి వచ్చినామంటే, నా కుమారుడు నడసలేడు, మాట్లాడలేడు. మేము ఇక్కడ అక్క బావ మమ్మల్ని ఇక్కడ నడిపించినాడు. బుజ్జి ఇక్కడ జెరూసలేం శాలలో ఎన్నో అద్భుత ఆచార కార్యాలు జరుగుతున్నాయి, మీరు ఇక్కడ రారి బుజ్జి అని అక్క బావ చెప్పింటే మేము ఇక్కడ వచ్చినాం. 2016లో మేము వచ్చినాం. నేను 2017లో రక్షణ తీసుకున్నా. నేను ఘోరమైన పాపిని. నిజంగా కుమారునికి అనారోగ్య పరిస్థితి వలన నేను ఎన్నో రాళ్ళకు రప్పలకు చెట్ల గుట్టలకు ఎన్నో నిమ్మకాయలు టెంకాయలు ఎన్నో చేసిన. నేను కుమారునికి బాగా అవుతుందని ఎన్నో చేసిన, కానీ ఎక్కడ కూడా బాగా కాలే. కానీ ఎన్నో మందిరాలు తిరిగిన, ఎన్నో పాస్టర్లను చూసిన, ఎక్కడ చాలా దూరం ఊర్లకు పోయినా అన్ని ప్రార్థనలు విన్నా కూడా ఎక్కడ స్వస్థత కలగలేదు. అట్లా నా కుమారుడికి రోజు 8 సార్లు 7 సార్లు వాయిలు లేసేది. కానీ ఈ వాయి లేచిన వాళ్ళకు అర్థమవుతుంది కష్టాలు, ఈ బాధలు. చాలా కొట్టుబిట్టలాడుతున్నా. కుమారుడు నిజంగా భయంకరమైన స్థితిలో అసలు చాలా నా కన్నములే కుమారుని కన్నములే భయంకరమైన స్థితిలో బ్రతికిన నా జీవితం. నిజంగా ఎప్పుడు కూడా నేను సంతోషం సమాధానం ఉండేదాన్ని కాదు. నిజంగా నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడినా, తల్లిదండ్రుల కష్టాలు పడినా, అసలు వివాహం అయినాక కూడా చాలా కష్టాలు. నిజంగా నేను మాది వడ్డమాన అయితే మేము బ్రతకడానికి కర్నూలుకి పోయినాం. కర్నూలుకి అక్కడనే సెటిల్ అయినాం. అక్కడనే అయిన తర్వాత మాకు ఇల్లు లేదు, ఏం లేదు. అసలు ఎక్కడో చెట్ల కింద చిన్న గురిసి వేసుకొని బ్రతికిన నా జీవితం. నిజంగా కడుపు నిండా అన్నంలే, కంటారా నిద్రలే, చాలా భయంకర స్థితిలో బ్రతికిన నా జీవితం. నన్ను చూసిన వారు చాలా ఏమ్మా ఎట్లా బ్రతుకుతున్నావు, ఎట్లా ఉన్నావు అనేవాళ్ళు. ఎప్పుడు డాక్టర్ల చుట్టూ తిరిగేదాన్ని, ఎప్పుడు పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేదాన్ని. నా భర్త కూడా భయంకరంగా తాగబోతు. నిజంగా నా భర్తకి ఎప్పుడు పసిరికలు అయ్యేది. నా కుమారునికి అనారోగ్య పరిస్థితి. నిజంగా పెద్ద హాస్పిటల్లో ఎవరు కూడా నన్ను అమ్మ తింటివే తినలేదా అని ఎవరు కూడా ఆదరించే తల్లులే, ప్రేమించే తల్లులే. నా జీవితం నిజంగా ఎన్నడో కన్నా నాకు మంచి రోజులు వస్తాయి అనుకునేదాన్ని. కానీ జెరూసలేం మినిస్టర్లు నిజంగా మంచి రోజులు చూసిన నేను. నిజంగా ఘోరమైన పాపినైనప్పటికీ నా దేవుడు నిజంగా 3 రాత్రులు 3 పగలు ఈ జెరూసలేం మినిస్టర్లో 2017లో నేను ఇక్కడ కూర్చున్నా. నా బలహీనతలు నిజంగా ఘోరమైన పాపినైనప్పటికీ నా దేవుడు నిజంగా ఇక్కడ అన్ని చూపించి నాకు నూతన పేరు రూత్ అని పేరు పెట్టి పిలిచి ఆయన రెక్కల కింద నన్ను దాచుకొని కాపాడుకుంటూ నిజంగా ప్రయాణంలో కూడా నా దేవుడు నిజంగా పైకి మేము వెళ్ళొచ్చుంటాం. నిజంగా పైకి మీరు కూడా ఎన్నోసార్లు వాయిలు వేసింది. ఏమ్మా మీకు ఎక్కడ చర్చీలు లేవా, ఏమ్మా ఇంత దూరం రాకపోతే ఏమమ్మా మీకు పిచ్చా అంటే మాకు దేవుని పిచ్చి పట్టింది అనేదాన్ని నేను. నిజంగా అట ఘోరమైన స్థితిలో బ్రతికిన. నిజంగా కుమారునికి నిజంగా ఎప్పుడు వాంతులు అయ్యేటివి, తలనొప్పి వచ్చేది. మమ్మల్ని చూసి ఎక్కడ పెళ్ళిళ్ళకి పోయినా, నిజంగా ఎక్కడ మేము ఫంక్షన్లకు పోయినా మమ్మల్ని చూసి చాలా వేలం చేసి నైన వారు గురిన వారు నిజంగా ఎంతో నిజంగా మమ్మల్ని పాపం స్థితిలో మమ్మల్ని దేవుడు ఇడిపించి నిజంగా మా దేవుడు నిజంగా గొప్ప దేవుడి గొప్ప రక్షణ ఇచ్చి జెరూసలేం మిషన్ నిలబెట్టినాడు దేవుడు. నిజంగా ఎక్కడో పోయినా పడిపోయిన నా బ్రతుకునంత దేవుడు మార్చి వేసి నిజంగా గొప్ప రక్షణ ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రక్షణ కాపాడు దేవుడు. నిజంగా మనం కూడా కుంగిపోకుండా కోలిపోకుండా 10 సంవత్సరాలు నేను ఇక్కడ రావట్టి దేవుడు నిజంగా ఎంతోమంది మమ్మల్ని కునినారు సరినారు, కానీ ఇది ప్రార్థన మాట విడిచిపెట్టలేదు, చర్చి మాత్రం విడిచిపెట్టలేదు. మేము నిజంగా ఎంతమంది అనిన్నా కునినా సనినా ఎంతమంది అన్న వేలం చేసిన వాళ్ళు పట్టించుకోకుండా దేవుడు నిజంగా మమ్మల్ని ఈ సన్నిధికి నడిపిస్తున్న దేవునికి నిజంగా అన్నిట్లను మమ్మల్ని నడిపించి బంధువుల మధ్య రక్త సంబంధిక మధ్య మమ్మల్ని ఇలా పెట్టినాడు దేవుడు. కుమారుడు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చినాడు దేవుడు. ఎలాంటి వాయి లేకుండా దూరపరిచినాడు దేవుడు. నా భర్తను కూడా తాగోతు నుంచి విడిపించినాడు. నిజంగా ఎన్నో గ్యాస్ స్టవ్లు ఎన్నో రోగాలు విడిపించినాడు. గొప్ప రక్షణ వలన దేవుడు నిజంగా
ఇంత ఘోరమైన పాపలను రక్షించగల దేవుడు. నేను కుంగిపోయిన స్థితిలో నేను ప్రార్థన కూడా ఒక్కొక్క చేసుకోలేక ఉండిపోయేదాన్ని. ప్రార్థన వలన దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు, ఉపదేశాలను బ్రతికిస్తున్నాడు దేవుడు. దేవుడు ఒకనాడు నేను రాత్రి 1 గంట అయింది ప్రార్థన ఇడిచిపెడతా. దేవుని ఇచ్చాక పరిశుద్ధాత్మ ఏది ప్రభు నేను కోల్పోయినానా ఏది నాయనా అని. ఒక బిచ్చగాడు ఏ రీతిగా అయితే బిచ్చం పడుకుంటాడో ఆయన పాదం దగ్గర పడి, అయ్యా ఒక బిచ్చగతనయ్యా పరిశుద్ధాత్మ నేను కోల్పోయినానేమో నన్ను క్షమించిన ఆయన అని. 1 అయింది రాత్రి పరిశుద్ధాత్మ వచ్చేంతవరకు దేవుని ఇడుస్తలేదు. నేను పరిశుద్ధాత్మ పొందుకునే శక్తి ఇచ్చినాడు దేవుడు. దేవుడు ఇచ్చాక ఇంత గొప్ప పరిశుద్ధాత్మ ఇచ్చి, గొప్ప రక్షణ ఇచ్చి, గొప్ప ఈ జెరూసలేం మినిస్ట్రీ ఇచ్చి, ఆత్మీయ తల్లిదండ్రులు ఇచ్చి ప్రేమించిన దేవునికి వేలాది కోట్ల ఆదిస్తుతులు స్తోత్రం. సాక్షి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.